ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా ఒక్క రోగి కూడా వెళ్ళలేదండి. హల్లెలూయా. కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాం కానండి, ఎందుకో సరిగ్గా మాకు బాగా లేదండి, అందుకని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామండి అని కొన్నిసార్లు మనం డాక్టర్స్ని మారుస్తుంటాం, హాస్పిటల్స్ మారుస్తుంటాం, ఇంకొక సెకండ్ డాక్టర్ ఒపీనియన్, థర్డ్ డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య డాక్టర్లకే డాక్టర్. ఆయన దగ్గరకు వచ్చి వ్యాధి నయం అవ్వకుండా, రోగం బాగుపడకుండా ఒక్కళ్ళు కూడా తిరిగి వెళ్ళలేదు. యేసు ప్రభు దగ్గరకు ఒక తండ్రి వచ్చాడంట. ఆ తండ్రికి ఒక కొడుకున్నాడు. ఆ కుమారునికి ఒక సమస్య ఉంది. హీ హ్యాడ్ అ హెల్త్ ప్రాబ్లం. అది ఏంటి అని ఆలోచిస్తే తెలుగులో చాంద్ర రోగం అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఎపిలెప్సీ అనే మాట మనం చూస్తాం. చాంద్ర రోగం అంటే ఏంటంటే ఒక ఫిట్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనకు తెలుసు కదండి, ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు పడిపోయి మరి కొట్టుకుంటూ ఉంటారు. ఏదన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు పడిపోతే వాళ్ళకి ప్రాణ అపాయం కూడా కలుగుతుంటుంది. రోడ్డు మీద సడన్గా పడిపోతే ఏదైనా వాహనం వచ్చి వాళ్ళని డాష్ ఇచ్చిందంటే వాళ్ళకి ప్రమాదం. ఒకవేళ ఏదైనా షార్ప్ ఎడ్జెస్ ఉన్న దగ్గర పడిపోతే కోసుకుపోతూ ఉంటుంది, బ్లీడింగ్ అవుతుంటుంది, తల మీద గాయాలయ్యి ఎపిలెప్సీతో చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఈ తండ్రి తన కుమారుడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, అతనికి ఆ రోగం వచ్చినప్పుడు